ప్రైజ్ ది లార్డ్ ఫస్ట్ లవ్ ఫ్యామిలీ, మీ అందరితో ఇలా మాట్లాడటం చాలా సంతోషంగా ఉంది. బాగున్నారా? రోజు ప్రార్థన చేసుకుంటున్నారా? దేవుని శక్తిని అనుభవించగలుగుతున్నారా? మన అందరికీ షాపింగ్కి వెళ్ళే అలవాటు ఉంది కదా. మనకి నచ్చిన బట్టలో లేకపోతే కావాల్సిన వస్తువులో కొనుక్కోవడానికి అప్పుడప్పుడు అలా బయటకు వెళ్తూ ఉంటాం కదా. కానీ మీరు ఎప్పుడైనా గమనించారా, కొన్నిసార్లు మనం షాపింగ్కి మనకు కావాల్సినవి కొనుక్కోవడానికి వెళ్దాం, మరికొన్నిసార్లు అసలు మనకు కావాల్సినవి అక్కడ ఎలా ఉన్నాయా అని చూడడానికి మాత్రమే వెళ్తాం. దీన్నే కదా విండో షాపింగ్ అంటారు. ఈ విండో షాపింగ్ చేసే వాళ్ళు అసలు వాళ్ళ దగ్గర సరిపోయే డబ్బులు ఉన్నాయా లేవా అని కూడా చూసుకోరు, నిలబడి బేరం ఆడడానికి కూడా ఆలోచించరు. ఎందుకంటే వాళ్ళు అసలు కొనుక్కోవడానికే వెళ్ళలేదు కదా. కేవలం అక్కడున్న ఐటమ్స్ ఏంటో, వాటి ఖరీదేంటో, దాని క్వాలిటీ ఏంటో మాత్రమే చూడడానికి వెళ్తారు. కానీ ఖచ్చితంగా ఆ వస్తువును ఆ రోజు కొనుక్కొనే తీరాలరా బాబు అనుకునే వాళ్ళని చూసారా? వాళ్ళతో పాటు సరిపడా డబ్బులు ఉన్నాయో లేదో చూసుకుంటారో. కనుక వాటిని కొనుక్కోవడానికి దూరం వెళ్లాల్సి వచ్చినా, వెయిట్ చేయాల్సి వచ్చినా, బేరం ఆడాల్సి వచ్చినా, చివరికి ఉన్న దానికన్నా కాస్త ఎక్కువ కట్టాల్సి వచ్చినా ఖచ్చితంగా కొనుక్కొని ఇంటికి వస్తారు కదా. ఎందుకు ఈ విషయాన్ని గుర్తు చేస్తున్నానంటే, చాలా మంది అక్క దేవుడు అసలు నా ప్రార్థన అంగీకరిస్తున్నాడా, నా ప్రార్థన వింటున్నాడా అని అనుమానాలతో ఉన్నారు. బట్ లెట్ us థింక్, మనమంతా ఒకటే దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు మనలో కొంతమందికి జవాబులు రావడం ఏంటి, కొంతమందికి రాకపోవడం ఏంటి? నిజానికి ఆ ప్రశ్నలన్నిటికీ సమాధానం మనం దేవుని సన్నిధానానికి ఎలాంటి హృదయంతో వెళ్తున్నాం, ఎలాంటి వైఖరితో వెళ్తున్నాం అనే దానిలోనే కనిపిస్తుంది. మనలో కొంతమంది దేవుని దగ్గరికి దేవుని శక్తి ఏంటా అని తెలుసుకోవడానికి వెళ్తారు, కానీ మరికొంతమంది దేవుని శక్తిని అనుభవించడానికి వెళ్తారు. విండో షాపింగ్ చేసే వాళ్ళలాగా కేవలం దేవుని శక్తిని చూడాలనుకునే వాళ్ళు ఖాళీ చేతులతో వాళ్ళ హృదయాన్ని కూడా తీసుకెళ్లకుండా దేవుని దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటారు. ఇన్ఫాక్ట్ సమర్పణ లేని వాళ్ళ జీవితాల్లో దేవుని శక్తిని వాళ్ళు చూడలేనప్పుడు ఈ దేవుడు మాకు ఎందుకు అని అవిశ్వాసపు మాటలు మాట్లాడుతూ ఉంటారు. కానీ వస్తువులు ఎట్టి పరిస్థితుల్లో కొనుక్కోవాలి అని డబ్బులు సిద్ధపరచుకునే వాళ్ళలాగా ఎట్టి పరిస్థితుల్లో దేవుని ఆత్మను అనుభవించాలి, ఆయన శక్తిని పొందుకోవాలి అనుకునే వాళ్ళ వైఖరి ఎప్పుడైనా మీరు గమనించారా? దేవుని ఎదుట సమర్పించడానికి వాళ్ళ హృదయాలను తీసుకొని వస్తారు. ఎంత సమయమైనా దేవుని కొరకు ఎదురు చూస్తారు, ఎంత కష్టమైనా దేవుని కొరకు భరిస్తారు. చివరికి అది ఎంత అసాధ్యంలో కనిపించినా యాకోబులాగా పెనుగులాడి మరీ దేవుని దగ్గర నుంచి పొందుకునే వెళ్తారు. ఎందుకు? దేవుని శక్తిని అనుభవించాలనుకునే వాళ్ళకి దేవుడు ఏంటో, ఆయన ఎంత శక్తి కలిగిన వాళ్ళో, ఆయన శక్తి మన జీవితాన్ని ఎంతగా మార్చగలదో అనే క్లారిటీ ఉంది కాబట్టి. కనుక ఈసారి మీరు దేవుని సన్నిధానానికి వెళ్తున్నప్పుడు మీ వైఖరి ఆయన శక్తిని చూడడానికా లేక ఆయన శక్తిని అనుభవించడానికి వెళ్తున్నట్టుందా అనేది మీరే గమనించుకోండి. హ్యావ్ అ గుడ్ డే. మే గాడ్ బ్లెస్ యూ.